ఇక సుశీలమ్మ బాలుకి మీనాకి ఇష్టమైన వంటకాలన్నీ చేస్తుంది. ఏంటి డార్లింగ్, నువ్వు ఇంత కష్టపడి మా కోసం వంట చేయడం అవసరమా అని బాలు అనడంతో, నా మనవడు నా మనవరాళ్ళు రాక రాక పెళ్ళైన తర్వాత ఇంతకాలానికి వచ్చారు, మీకోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని అనడంతో, అలా కాదే, మా మీద ప్రేమ అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంత ప్రేమ అభిమానమా అని అనగానే, ఏరా నీకు మాత్రం నీ కుటుంబం మీద ప్రేమ లేదా? ప్రేమ లేకనే అంత త్యాగం చేసావా అని సుశీలమ్మ అంటుంది. ఇక తర్వాత ఇద్దరు భోజనాలు చేశాక బాలు, నానమ్మ నేను మేడ మీదకి వెళ్ళి పడుకుంటాను అని అంటాడు. ఏంటి, మేడ మీదకి వెళ్ళి పడుకుంటావా? నువ్వేమైనా పెళ్ళి కాని పిల్లాడివి అనుకుంటున్నావా? నీకు పెళ్ళయింది, నీ భార్య వచ్చింది, మీరిద్దరూ సపరేట్గా వేరే రూమ్లో పడుకోవాలి. అయినా ఇక్కడ చాలా ఎంత విశాలంగా ఉందో చూడు, ఇల్లు గదులు కూడా ఉన్నాయి, మీ తాతగారు అప్పుడు కట్టించిన ఇల్లు, మీరు సపరేట్గా గదిలో పడుకోండి అని అంటుంది. లేదు నానమ్మ, అలా నేను పడుకోను అని అంటే, ఏంట్రా బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అనగానే, సరేలే నానమ్మ అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్తాడు. బాలు అలా వెళ్ళగానే మీనా ఏమో సుశీలమ్మ దగ్గర పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నీకేమైనా స్పెషల్గా చెప్పాలా ఏంటి మనవరాలా? నీ భర్త ఎక్కడుంటే అక్కడే నువ్వు కూడా పడుకోవాలి, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు అని అంటే, అమ్మమ్మ అది అని అంటుంది. చెప్తున్నాను కదా వెళ్ళు అని గట్టిగా అరవడంతో ఇక మీనా కూడా వెళ్తుంది. ఇక బాలు మంచం మీద పడుకుంటే మీనా చాప వేసుకొని దిండు వేసుకొని కింద పడుకుంటుంది. ఇక సుశీలమ్మ ఇంటికి వచ్చిన అమ్మలక్కలు ఇలా అంటారు సుశీలమ్మతో, ఏంటి సుశీలమ్మ, నీ మనవడు నీ మనవరాలు చూడటానికి చాలా బాగున్నారు, ఇద్దరు కూడా ఈడు జోడు అదిరిపోయింది, కానీ వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ లేనట్టు అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఏంటి అసలు కొంచెం కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉన్న ఆ ప్రేమే లేదు, ఇద్దరు వేరువేరుగా ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఉంటున్నారు అని అనగానే, అదే కదా నా బాధ, నా కొడుకు బాధ, వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికే నేను ఇక్కడికి రప్పించాను అని అంటే, ఓ అదా, నాకంతా అర్థమైంది, అయితే మనం ఓ పని చేద్దాం, వాళ్ళిద్దరూ ప్రేమగా ఒక్కటవ్వాలంటే మనం వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నాలు మనం ఏవైనా ప్లాన్ చేసి చేద్దాము అని అనడంతో, అవేమీ అక్కర్లేదు, వాళ్ళిద్దరిను కలపాలంటే అది దేవుడి వల్లే అవుతుంది, దేవుడు వాళ్ళని ఎలా కలపాలని అనుకుంటాడో అప్పుడే వాళ్ళిద్దరూ కలుస్తారు, మనం బలవంతంగా కలిపినా అది ఎంతో కాలం ఆ ప్రేమ నిలబడదు, ఆ భగవంతుడే కానీ వాళ్ళిద్దరినీ కలిపితే ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది, ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ఇక సుశీలమ్మ అంటుంది. ఇక్కడ ఇలా ఉండగా ఇంకొక పక్కన మీనా అలా పడుకొని ఉండగానే ఒక పురుగు బొద్దింక వచ్చి తన మీద తిరుగుతూ ఉంటుంది. ఇక వెంటనే మీనా భయపడిపోయి ఒక్క గెంతు గెంతి బాలు మంచం మీదకి వెళ్ళిపోయి బాలుని గట్టిగా పట్టుకొని భయపడుతూ ఉంటుంది. ఇక బాలు నిద్రపోతున్నవాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. పక్కనే కౌగిలించుకొని మీనా ఉంటుంది. ఇక ఒక్కసారి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతాడు బాలు. తను ఇదంతా నమ్మలేడు. ఏంటి ఈ పూలగంపే ఇలా వచ్చిందంటే అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. ఈ పూలగంప ఇలా నా పక్కకొచ్చి నన్ను ఇలా వాటేసుకుంటే నిజంగానే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, మనసుకి హాయిగా కూడా ఉంది. ఎందుకు తనని దూరంగా జరపలేకపోతున్నాను, కసురుకుంటూ తన నుంచి దూరంగా ఎందుకు నేను జరగలేకపోతున్నాను? తనంటే నాకు ఇష్టం లేదు కదా, తను నన్ను పెళ్లి చేసుకున్నా తనని నేను భారీగా చూడలేదు కదా ఎప్పుడు, మరి ఇప్పుడేంటి తనని దూరంగా జరగమని నేను ఎందుకు అనలేకపోతున్నాను అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు. ఇక మీనా గట్టిగా కేకలు వేయడంతో సుశీలమ్మ ఇక తనతో పాటు ఉన్న అమ్మలక్కలు అందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు. ఏమైంది, ఏమైందమ్మా మీనా, ఎందుకు అలా అరిచావో అని చెప్పేసి వాళ్ళు అడగడంతో అప్పటికే మీనా బాలు పక్కకి వెళ్ళిపోయి బాలుని పట్టుకొని పడుకోవడంతో వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఏంటి ఇది, భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు అభిప్రాయ భేదాలు ఉంటాయి, చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఉంటాయి, తనేదో అరిచిందని ఇలా రావడం కరెక్ట్ కాదు, ముందు పదండి, ఇక్కడి నుంచి పదండి అని చెప్పి ఇక సుశీలమ్మ వాళ్ళందరినీ తీసుకువెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక బాలు అలాగే చూస్తూ ఉంటాడు.
ఏ ఏమైంది, ఎందుకలా భయపడ్డావు అని అనగానే, అది ఏవండి, అక్కడ అక్కడ పురుగుంది అని అనగానే, అదా, వెళ్ళిపోయిందిలే అని అంటాడు. లేదండి, నాకు చాలా భయంగా ఉంది, అది ఇక్కడికే వచ్చేస్తుంది, నాకు చాలా భయం, అది అంత ప్రమాదం కాదు అని తెలిసినా దాన్ని చూడగానే గుండెలు జారిపోయేంత భయం, ప్రాణం పోతుందేమో భయంతో అన్నంత భయం నాకు కలుగుతుంది. దయచేసి నన్ను ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోమని మాత్రం చెప్పొద్దండి, నేను కూడా మీతో పాటు మంచం మీదే పడుకుంటాను, ప్లీజ్ అండి అని బ్రతిమాలడంతో బాలు మనసులోనే నవ్వుకుంటూ సంతోషపడిపోతూ ఉంటాడు. పూలగంప, ఎప్పుడు నీలో కోపము అలాగే చిరాకు ఇలాంటివే చూశాను, కానీ మొదటిసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇదే కదా నీలో నేను కోరుకున్నది. నువ్వు ఇలా చిన్నపిల్లలాగా భయపడిపోతుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను హక్ చేసుకున్నావు కదా ఆ భయం వల్లే అని అనుకుంటూ ఇక తను కూడా ఒక్కసారిగా మీనాని హక్ చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ఊర్లో కరెంటు పోవడంతో ఇక మీనా మళ్ళీ ఆ పొరుగు బొద్దింక ఏమైనా తన మీదకు వచ్చేస్తుందేమోనని చెప్పి అసలు అడుగు కూడా కింద పెట్టకుండా బాలు కౌగిలిలో అలా ఒదిగిపోతుంది. బాలు కూడా తనని అలాగే కౌగిలిలో ఉండిపోతాడు. ఇక బాలు మీనా ఇద్దరు ప్రేమతో దగ్గరవుతారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సత్యం మనోజ్ని అడుగుతాడు. ఏరా, నువ్వుగా నీ బాలు బండి తీసుకువెళ్ళావా అని అంటే, అవునన్నా, ఎలాగో బాలు లేడు కదా, అందుకనే బాలు బండి నేను పనుండి బయటకు తీసుకువెళ్ళాను అని అనగానే, రోడ్డు మీద ఎవరితోటైనా నీకు గొడవ అయిందా అని అడుగుతాడు. అది నాన్న గొడవ అదేం కాలేదే అని పైకి దబా ఇచ్చేసి, ఏమీ లేదు అని చెబుతాడు. లేదు, ఏదో గొడవైంది, నువ్వు దాస్తున్నావు, చెప్పు, ఎవరైనా అమ్మాయిని నువ్వు ఏడిపించావా, రోడ్డు మీద తనతో నువ్వు గొడవ పడ్డావా అని అనగానే, అదేమీ లేదు నాన్న అని అంటాడు. ఇక తర్వాత ప్రభావతికి అర్థమవుతుంది. ప్రభావతి మనోజ్ని లోపలికి తీసుకువెళ్తుంది. ఏంట్రా, ఏమైంది అని అనగానే, అది అమ్మ, ఏమీ లేదు, ఆ బాలుగాడు బండి నేను బయటికి తీసుకువెళ్ళాను, నేను వెళ్తుంటే ఒక అమ్మాయి నాతో కావాలనే గొడవ పడింది, తనతో నేను గొడవ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం ఇప్పుడు నన్ను నాన్నగారు అడుగుతున్నారు అంటే ఈ గొడవ చాలా పెద్దదయిందేమో, నాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా నాన్నని పిలిచి అడిగారేమో, నాకు భయంగా ఉంది అని అనగానే, ఎంత పని చేశావురా, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళే పని లేదా, చూసుకోవాలి కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఎదుటి వాళ్ళు అలా ఇబ్బంది పెడతారు, ఏం చేస్తాము, సరేలే నువ్వేమీ భయపడకు, అసలే కొన్ని రోజుల్లో పెళ్ళుంది, పెళ్ళి పట్టుకొని ఇలాంటి గొడవలు అవి ఇవి అంటే నీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కాబోయే కోడలికి ఈ విషయం తెలిస్తే పెళ్ళి ఆగిపోయినా ఆగిపోతుంది, కాబట్టే ఎవరికి తెలియకుండా ఉండాలి అని చెప్పి ఇక ప్రభావతి సత్యం దగ్గరకు వస్తుంది. ఇక సత్యం కాఫీ తాగుతూ ఇలా అంటాడు. ప్రభావతి, ఇక పోలీసులు మన ఇంటికి వస్తారు అని అంటే, ఎందుకండి పోలీసులు ఎందుకు వస్తారు అని అనగానే, బాలు బండిని మనోజ్ తీసుకెళ్ళాడు, ఇక వాళ్ళ అమ్మాయితో చాలా ర్యాష్గా బిహేవ్ చేశాడట, వాళ్ళ నాన్నగారు నన్ను పిలిచి చాలాసేపు దీని గురించే మాట్లాడారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పారు, నా పిల్లలు అలా ఆడపిల్ల విషయంలో ప్రవర్తించరు అని నేను చెప్పాను, కానీ మనోజ్ని చూస్తే నాకైతే అనుమానంగా ఉంది, వీడు ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టాడు, కాబట్టి అమ్మాయి అంత బాధపడి తన పేరెంట్స్తో చెప్పింది అని అనగానే, ఇక వెంటనే ప్రభావతి, ఏవండి, ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఈ కేసు మనోజ్ మీద లేకుండా చేయండి, పోలీస్ కంప్లైంట్ దాకా కానీ వెళ్తే మీరు వెంటనే బాలుగాడే బండి డ్రైవ్ చేశాడని చెప్పండి, వీడిని కేసు నుంచి తప్పించండి, తప్పు ఒప్పు జరిగిపోయింది, కానీ వీడు నోట్లో నాలుక లేని అమాయకుడు, బాలుగాడు కంటే అన్నీ తెలుసు, వాడు కాస్త గటికుడు, కాబట్టే వీడు కాదు బండి డ్రైవ్ చేసింది, వాడని చెప్పి కేసు ఏదైనా ఉంటే ముందు బాలు మీద అయ్యేటట్టు చెయ్యండి, ఆ తర్వాత మనం విడిపించవచ్చు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు మాట్లాడేది నీకేనా అర్థమవుతుందా, వాడు తప్పు చేస్తే బాలు మీద నేనెందుకు చెప్పాలి, అసలు ఏంటి నువ్వు తల్లివేనా అని అంటాడు.
అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనోజ్కి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇప్పటికే 2 సంబంధాలు ఇంటి దాకా వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా ఈ సంబంధం వెళ్ళిపోయిందంటే వాడికి లైఫ్లో పెళ్ళి కాదు. అందుకనే ఈ కేసు ఏదైనా ఉంటే బాలు మీదకి మార్చండి అని నేను అంటున్నాను. ఈ ఒక్కసారి మనోజ్ మీదకి రాకుండా ఉంటే మనోజ్కి పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయాక వాడి బాధ వాడు, వీడి బాధ వీడు పడతారు. అప్పుడు మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నేను ఇలా చెప్తున్నానండి అని అనగానే, చాలే ఊరుకో ప్రభా, వాడికి పెళ్ళి కాబోతుందని, పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని నువ్వు భయపడుతున్నావు. కానీ చేయని తప్పుకి నా కొడుకుని బలిపశువుని చేయమంటున్నావు. ఒకవేళ చేయని తప్పుకు నా కొడుకుని బలిపశువు చేస్తే ఏమవుతుందో తెలుసా? నా కోడలు మనసులో విషబీజం నాటినట్టు అవ్వదా? భర్త మీద అపనమ్మకం ఏర్పడదా? నా భర్త ఇలాంటివాడా అని మీనా అనుకోదా? అప్పుడు వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావా? చెప్పు. ఎందుకు నువ్వు మనోజ్ విషయంలోనే అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావో? బాలు విషయంలో ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు? తప్పు చేసిన మనిషికి ఖచ్చితంగా శిక్ష పడాలి. మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా, అలాగే మన ఆడపిల్ల బయటికి వెళ్తే ఎవరైనా తనని ఏడిపించి, తనని బాధ పెట్టి, తను కన్నీరు మున్నీరుగా మన దగ్గరకు వచ్చి తన బాధంతా చెప్తే మనకు ఎలా ఉంటుంది చెప్పు? తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతామో అలాగే ఇప్పుడు మన మనోజ్ ఆ అమ్మాయిని అంత బాధ పెట్టాడు. బాధ పెట్టిన వాడికి శిక్ష పడటం కరెక్టే కదా? మన ఆడపిల్ల ఒకటి, పరాయి ఆడపిల్ల ఒకటి కాదు కదా. ఎవరిదైనా బాధ బాధే కదా. మనోజే కానీ తప్పు చేసుంటే వాడికి శిక్ష వాళ్ళెవరూ వేయడం కాదు, నేనే వేస్తాను. నేనే వేసి వాడి చొక్కా కాలర్ పట్టుకొని రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేటట్టు చేస్తాను. పోలీసులు వదిలేసినా, ఆ అమ్మాయి పేరెంట్స్ వదిలేసినా ఈ సత్యం మాత్రం వదలడు. వాడు క్షమాపణ చెప్పను అంటే నేనే వాడిని పోలీసులకు అప్పగిస్తాను. ఇందులో నువ్వు కాదు, ఎవరు అడ్డొచ్చినా నేను మాత్రం ఆగేదే లేదు అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా మరో పక్కన 2వ రోజు ఉదయాన్నే బాలు నిద్రలో నుంచి లేచి నెత్తి మీద టవలేసుకొని నేల మీద కూర్చొని ఆడమనిషిలా ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మీనాకి మెలకు వస్తుంది. లేచి చూస్తుంది. ఇక బాలు ఏడుస్తూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని అంటే, ఏడవటమా, నువ్వు చేసిన పనికి ఎంతకంటే నేనేం చేయగలను అని బోరు బోరున ఏడుస్తాడు. ఇప్పుడు ఏమైందండి అని అంటే, ఇంకా ఏం కావాలి చెప్పు? నీకేమో ఆ బొద్దింకంటే భయము. నా మానాన్న నేను పడుకుంటే నా జీవితాన్ని నాశనం చేశావు. నన్ను అపవిత్రం చేశావు. సర్వస్వం కోల్పోయేలా చేశావు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా అని అంటాడు. ఇదేంటండి బాగుంది, ఆడమనిషిలాగా ఏడుస్తారేంటి మీరు? అయినా మనిద్దరం భార్యాభర్తలం, ఇది తప్పెందుకు అవుతుంది? భార్యాభర్తల మధ్య ఇది తప్పు కాదు. ఇది తప్పు అయితే ఆ దేవుడే సృష్టించాడు కదా అని అంటుంది. నువ్వు ఎన్ని చెప్పు పూలగంప, నీకున్న భయం వల్ల ఈరోజు నువ్వంటేనే నాకు భయం కలిగేటట్టు చేశావు. నేనేం చేశాను అని అంటుంది. నిజమేలే, నువ్వు భయంతో నా పక్కనొచ్చి నువ్వు కూర్చున్నావు, కానీ తప్పంతా నాదే అని బాలు అనడంతో, తప్పు మీది కాదు, తప్పు నాది అని మీనా అంటుంది. ఇలా ఇద్దరు ఎవరికి వారు తప్పు నాదంటే నాది అని అనుకొని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఇక తర్వాత సుశీలమ్మ కాఫీలు తీసుకొని రూమ్ దగ్గరికి వస్తుంది. ఇక వచ్చిన తర్వాత, ఏంటర్రా ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు, ఎప్పుడు మీరు గొడవలు పడటమేనా? ముందు ఈ కాఫీ తాగండి. ఏరా బాలు, ఎందుకు అలా బాధపడుతున్నావో, ఏమైందిరా అని అనగానే, సుశీల డార్లింగ్ అంటూ తనని పట్టుకొని ఏడుస్తాడు. ఏం జరిగిందిరా అని అంటే, నా నోటితో నేను చెప్పను అని అంటాడు. ఇక సుశీలమ్మకి అర్థమైపోయి ఒక మొట్టికాయ వేస్తుంది. చాలా ఆపరాని నాటకాలు, మీరిద్దరూ భర్తలు, అర్ధనారీశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు. భర్తలో సగభాగం భార్యకి ఇచ్చాడు పరమశివుడు. అలా మీరిద్దరూ వేరుగా ఉన్నా మీరిద్దరూ అయితే ఒకటే. అమ్మ మీనా, నువ్వు వెళ్ళి తలస్నానం చేసుకొని పూజ చెయ్యు, వీడి సంగతి నేను చూస్తాను అని చెప్పడంతో మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత బాలుతో సుశీలమ్మ ఇలా అంటుంది. ఏరా మనవడా, ఈ ముసలిదానికి ఓ కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు నెరవేర్చుతావా? ఏం లేదు,
మీ తాతయ్యని చూడాలనుంది అని అంటుంది. సుసి డార్లింగ్, అదేం కోరిక? చచ్చిపోయిన మనిషి ఎలా తిరిగి వస్తాడు చెప్పు అని అంటే, ఎందుకు తిరిగి రాడు? నువ్వు మీనా కంటే నా భర్త మళ్ళీ తిరిగి రాడా? ఆ బిడ్డలో నా భర్తని నేను చూసుకోనా? నా మునిమనువణ్ణి ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని నాకు కూడా అనిపిస్తుంది అని అనగానే, ఎంత పెద్ద ప్లాన్ వేసావే నువ్వు అని బాలు అంటాడు. ఇక తర్వాత సరేలే కానీ వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ పెడతాను అని సుశీలమ్మ అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది? రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.